హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఇవాళ మన రెసిపీ వచ్చేసి వంకాయ పప్పు. ఈ వంకాయ పప్పుని టేస్టీగా ఏ విధంగా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక పాత్రలో ఒక 150 గ్రాముల వరకు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకోండి. ఈలోపు కొద్దిగా చింతపండును కూడా తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోండి. ఈ పప్పు ఒక అరగంట సేపు నానిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఉడికించుకోండి. ఒక పొంగు వచ్చిన తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు వంకాయ ముక్కలు, 1/2 కప్పు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. మరలా మూత పెట్టి ఉడికించుకోండి. పప్పు ఈ విధంగా సగం ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు నుంచి రసాన్ని తీసి 1 కప్పు రసాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. పప్పు ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకోండి. జారుగా కావాలి పప్పు అనుకుంటే ఈ విధమైన కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. లేదు గట్టిగా కావాలి, చిక్కగా ఉండాలి పప్పు అనుకుంటే ఇంకా కాసేపు ఉడికించుకోవాలి. నేను ఈ కన్సిస్టెన్సీలో తాలింపు పెడుతున్నాను. పెట్టుకోవడానికి ఒక చిన్న పాత్ర స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 లేదా 5 వెల్లుల్లి రెమ్మల్ని చిన్నగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు, 3 లేదా 4 ఎండుమిర్చిని బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్రను అరచేతిలో వేసుకొని ఈ విధంగా నలుచుకొని వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. చివరిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా పోపు పెట్టుకున్న తర్వాత దీన్ని ఉడికించుకున్న పప్పులో యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన వంకాయ పప్పు రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.